ఇప్పుడు న్యాచురల్ ఫార్మ్ సైడ్ వస్తున్నాం. ఇక అంతకుముందు కెమికల్ వాడినాం, కెమికల్ ఖర్చు ఎక్కువ పెరిగింది, లేబర్ షార్టేజ్, దాని ప్రాబ్లం వల్ల కూడా కూరగాయల సైడ్ ఏమన్నా ఆకుల్లో కూడా రంగు ఏమన్నా మారిందా? మారిందా? పూత కూడా ఎక్కువ వచ్చింది ఈ గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత. మీకు ఒకటమ్మా, మీరు అంటున్నారు కదా 1,80,000, 1,20,000, 1,50,000 అవుతుందని. మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా 30,000-40,000 మించి కాదు. అంటే ఒక 4-5 కటింగ్లు వచ్చిన తర్వాత గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత కూడా ఒక 8-9 కటింగ్లు ఎక్కువ వచ్చింది. ఎకరం బాగు పెట్టాలంటే ఒక 80,000-90,000 ఖర్చు. ఇప్పుడు ఎట్లున్నా సార్ అంటే వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే చిన్న చూపు చూస్తారు. మొత్తం వ్యవసాయం చేసే వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు. వ్యవసాయం లేకుంటే ఇవి నడిపోయి ఐటీ అది అన్ని అంటారు, కానీ అవి అయితే అన్నం పెట్టాయి, భూములు అన్ని ఖరాబ్ అవుతున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటా అంటే ఇప్పుడు 1 కిలో చల్లే కాడ 10 కిలోలు చల్లుతుంది. కోళ్ళు, పశువులు, మేకలు ఇవన్నిటి చుట్టే వ్యవసాయం తిరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాధవరెడ్డి, మానస భార్యాభర్తలు. ఈ అమ్మాయి కూడా బాగానే వ్యవసాయం తెలుసు, చేస్తుంది కూడా. వీళ్ళు ఇక్కడ ఈ ఊరు మొత్తంలో మాధవరెడ్డి గారు ఒక్కళ్ళే ఒక 5 సంవత్సరాల నుంచి పైన కూరగాయలు పండించేది. ఈయన రకరకాలుగా పండిస్తూ ఉంటారు. ఈ పక్క ఊర్లో మళ్ళీ బాగా చేస్తారట. బట్ ఇక్కడ ఈయనకి మన వీడియోలు చూసి నన్ను ఒక సదస్సులో కలిశారు. నెక్స్ట్ ఇంతకుముందు క్రాప్లో ఇది వాడి చూసిన, అప్పుడు బాగానే అనిపించింది. అప్పుడు ఇది కొట్టిన తర్వాత కూడా ఒక 5, 6, 10 వరకు కటింగ్స్ ఎక్కువనే వచ్చింది. అంతకుముందుకు ఈ పూత కూడా ఎక్కువ వచ్చింది ఈ గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత. ఇక నెక్స్ట్ క్రాప్ వేసినప్పుడు మీది కొంచెం అందుబాటులో లేక కొంచెం ఇప్పుడు ఈ క్రాప్ ఇప్పుడు వాడినా, మొన్న వర్షం వచ్చింది కొంచెం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు కొడతా. ఇప్పుడు మీరు లాస్ట్ టైం వాడినప్పుడు బాగా వచ్చింది అన్నారు కదా, అంటే ఈ స్టేజ్ కంటే ఎక్కువ ఎన్నో కోత తర్వాత వాడారు. 6-7 కటింగ్స్ తర్వాత కొట్టినదని. 6-7 కటింగ్స్ తర్వాత కొట్టిన, అంటే ఈ స్టేజ్ ఉంది కదా సార్ ఎల్లో, ఆ ఎల్లో స్టేజ్ వచ్చిన తర్వాత కొట్టినదని. ఆ తర్వాత ఒక 7-8 కటింగ్లు వచ్చింది. యూజువల్ గా అలా రావు సార్. అంటే ఆ స్టేజ్ పోయిన తర్వాత కష్టం అది. ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది కదా, అంటే మీరు అనేది ఈ స్టేజ్ కదా, ఎల్లో అంత షేన్ ఇట్లా వచ్చింది కదా. అంటే పందిరి కూడా ఇంత, అప్పుడు ఇంత పందిరి కూడా వారలే. ఓకే. అప్పుడు ఏమన్నా ఆకుల్లో కూడా రంగు ఏమన్నా మారిందా? మారిన తర్వాతనే అది కొట్టిన చాలా రోజులు కాసింది. 10 కటింగ్స్ అట్లా రావచ్చు. కాయ సైజ్ ఎలా? కాయ సైజ్ కూడా బాగా వచ్చింది. 1000 సైజ్ వచ్చింది సార్. 1000 సైజ్ వచ్చింది. ఈ సైజ్ మంచి కటింగ్ వచ్చింది. అప్పుడు 8 కటింగ్ దాకా వచ్చింది, 8-9. అంటే వెయిట్ కూడా ఏమన్నా తేడా వచ్చిందమ్మా? వెయిట్ కూడా వచ్చింది. అంటే ఇది లాస్ట్ క్రాప్ లో వాళ్ళ అనుభవం అన్నమాట ఇది. ఇప్పుడు అంటే ఇక ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ 8-9 కటింగ్లు వచ్చింది. 8-9 కటింగ్లు. ఈ 6-7 కటింగ్లకు వచ్చిన అంటే కాయలు వెయిట్, కాయలు 7-8 కాయలకి 7-8 కటింగ్లకు వచ్చిన దానికి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? వెయిట్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మేము కవర్లా నింపితేనేమో నిండొచ్చు, కవర్ నిండింది. వెయిట్ ఎక్కువ వచ్చింది సార్. వెయిట్ ఎక్కువ వచ్చింది. రేట్ ఏమన్నా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? రేట్ అంటే అప్పుడు పోయిన సంవత్సరం కదా సార్. అవును. అంటే ఏదన్నా మనకి అదేమి వాళ్ళేమి చూడరు, మనం ఎలా పండించామని కాదు. 400-500 అవుతుంది. కానీ క్వాలిటీ బాగుందనుకోండి, మనకి దగ్గర కొనేవాళ్ళు రేట్ తగ్గినా తొందరగా కొనేసేవాళ్ళ. మీ క్వాలిటీ చూడంగానే కొన్నారా? కొన్నారు. మార్కెట్లో ఫస్ట్ వెళ్ళంగానే మనది ఫస్ట్ షైనింగ్ ఉంటుంది కాబట్టి డే బై డే కటింగ్ ఇచ్చేటప్పుడు మటుకు మనకేంటనంటే 4 రోజులకు ఒకసారి ఒక 1.5 లీటర్ నేను సీనుతో మాట్లాడతాను, దాన్ని డ్రిప్లో ఇచ్చేస్తానండి. అంటే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీకు ఇది కోసేస్తున్నారు కదా, ఇప్పుడు ఇదో కోసేస్తున్నారు కదా, మళ్ళీ ఈ పూతకి ఇది రావాలంటే దానికి బలం రావాలి. మనం మామూలుగా రసాయనాలు ఏం చేస్తాం, 3 రోజులకు ఒకసారి ఎక్కిస్తాం. డే బై డే కదా. అలా కాకుండా ఇప్పుడు మనదేం చేద్దామంటే 3వ రోజు ఎక్కిద్దాం. 3వ రోజు ఎక్కించి అది ఎలాగుందో చూడండి. ఇంకా మీకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? మేమేమన్నా మా పద్ధతులు మార్చుకోవాలా? అంటే మనం ఇప్పుడు వాడుతున్నాం కదా, వాడినా కొద్ది దాని అనుభవాలను బట్టి
చెప్పొచ్చు ఇక. ఇప్పుడు మనం ఫస్ట్ వాడింది ఒకటే కదా సార్, గ్రోత్ ఫిట్ ఒకటే వాడినాం. అవును. అది ఇప్పుడు వాడితే 3 డేస్కి ఒకసారి వాడినాం అనుకో, ఇంతకుముందు ఒకసారి వాడినాం కానీ అంత పూర్తి స్థాయిలో అనిపించలే నాకు అది. అవును, అనిపించదు కూడా. ఇప్పుడు దీనికి మనం మధ్యలో వాడినాం దాన్ని. అవును, మధ్యలో వాడారు ఒకటి. రెండోది ఏంటంటే ఆ డోస్ కూడా సరిపోదు, దానికే మీకు అలాగొచ్చింది అని అంటున్నారు. బట్ ఈసారి నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు వాడితే ఇప్పుడు ఇంకా వేరే ఉన్నది, దానికి స్టార్టింగ్ నుంచే వాడాలి. స్టార్టింగ్ నుంచి వాడండి. మీకు ఒకటమ్మా, మీరు అంటున్నారు కదా 1,80,000, 1,20,000, 1,50,000 అవుతుందని. మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా మీకు 30,000-40,000కి మించి కాదు ఇదే. కానీ ఇదేంటి, మనం పురుగు వచ్చిందా లేదా అనేది మనకు అనవసరం, రాదు. మనం వేసిన మందు ఇప్పుడు గ్రోత్ ఫిట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆకు మీద అలాగా మనకు కనపడదు, ఒక లేయర్ మాదిరి ఫామ్ అవుతుంది. ఏ పురుగు వచ్చినా తినడానికి ఇష్టపడదు. ఇక్కడ ఇష్టపడితే పక్క చేను ఉంది కదా, వాటికి వెళ్తాయి. అంటే దీనికి ఆకుల మీద ఒక లేయర్ లెక్క ఏర్పడుతుంది, లేయర్ మాదిరి కనపడదు మనకి. అది ఆ టేస్ట్ ఇది ఆ పురుగులకు నచ్చట్లేదు. సార్ ఇప్పుడు మనం దీనికి గమ్ము వాడచ్చా, వర్షం పడితే పోకుండా? గమ్ వాడద్దు. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వర్షాకాలంలో ప్రాబ్లం ఏంటంటే మనం స్ప్రే చేసే టైంకు వర్షం పడ్డది అనుకో వెళ్ళిపోతుంది. నాకు మొన్న డౌట్ వచ్చింది అదే, కానీ నేను కలపలేదు. గమ్మొద్దు, గమ్ముతో ఏం ప్రాబ్లం ఉండదు కదా సార్. ఒక 2-3 లీటర్లు బెల్లం కలపండి. బెల్లం కలపండి. డ్రిప్లో కూడా ఇచ్చేటప్పుడు బెల్లం ఇప్పుడు మీరు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నారు కదా, 3 రోజులు మధ్యలో ఒక 5 రోజులకి ఒక 200 లీటర్లు 300 లీటర్లు ఒక 5 కేజీలు బెల్లం వేసి ఉత్తి నీళ్లు డ్రిప్లో ఇచ్చి ఒక వరుసకి వేసి చూడండి. ఒక వరుస స్ప్రే చేసి చూడండి. ఇప్పుడు మనం ఇందులో కలిపి చేస్తే టమాటాలో బాగా తేడా కనపడింది. బెల్లం ఆ రైతు చేశాడు. అంటే కొన్ని వాతావరణం బాగా ఉన్నప్పుడు, మేము ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా మిర్చి, బాగా ఎండలుండి మన వర్షాలు పడ్డాయి కదా, వెంటనే ఒక వైరస్ వచ్చింది. ఎండలు బాగా కొట్టి వర్షం ఇట్లా అయిపోయింది, చేయడం మంచిగా ఉండేది. సో ఇప్పుడు మీకు ఇది చేసుకుంటారండి, ఎప్పటికప్పుడు చెప్పండి. సరే సార్, ఫోన్ చేస్తా సార్. ఏమైనా ఇంకా కొత్త పంటలైనా చెప్పండి, చేస్తాం. కానీ మాకు పెట్టుబడి తక్కువ ఉంటే లాభాలు ఎక్కువ ఉంటాయి. అమ్మా ఇప్పుడు కాదు, ఇప్పుడు దాకా మీకు దీనికి ఏమేమి ఎరువులు వేశారు? 2 వేసినాం. 2020, 19 ఇవన్నీ కలిపి డబ్బులుగా ఎంత అయినాయి? 13,000. అంటే ఇది ఫస్ట్ కాదు సార్, సెకండ్ సీట్ ఇది. అంటే దీనిలో కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది. ఓకే, ఫస్ట్ దానికైతే ఎక్కువ వస్తుంది. అది ఎంత అయింది? ఆ షీట్ వేయాలి కాబట్టి. అవును, దీనికంటే తక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు తక్కువ అవుతుంది, ఇప్పుడు 30,000 దాటచ్చు మీకు. దీనికి లోపు అయిపోతుంది, మీకు సైజు అన్నీ పెరుగుతాయి. మీరు ఎలాగో ఒక బిట్ చేస్తున్నారు కదా చేయబోయేది, అది చెయ్యండి. బాగా వస్తుంది సార్. ఇలా ఇప్పుడు 3-4 పంటలు పెడుతున్నాం, మీరు ఇట్లే వస్తుంది పందిరి. ఎందువల్ల అమ్మా? ఎందువల్లనో తెలుస్తలేదు. అది అంటే ఆ భూమికి ఈ భూమికి తేడా ఏమన్నా? ఇళ్ళనైనా 60-70 కవర్లు, అలాంటిది 15-20 కవర్లు వెళ్తుంది. సరే, ఎప్పటి నుంచి న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాం? అంటే 1 year బ్యాక్ ఇది వాడిన. అయితే ఇప్పుడు కొంచెం షార్టేజ్ ఉండట్లా. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు వాడుతున్నా, ఇదే క్రాప్ వాడుతున్నా. ఇంతకుముందు క్రాప్లో వాడినా, అంటే 1 year బ్యాక్ గ్రోత్ ఫిట్ వాడినా, అప్పుడు బాగానే ఉండే. తర్వాత ఇప్పుడు మేడం ఫోన్ చేస్తే ఇప్పుడు అందుబాటులో ఉండదంటే ఇప్పుడు తెప్పించుకొని ఈ సంవత్సరం వాడుతున్నాం. మళ్ళీ బాగానే ఉంది గ్రోత్ ఫిట్. అయితే ఇప్పుడు న్యాచురల్ ఫార్మ్ సైడ్ వస్తున్నాం. ఇక అంతకుముందు కెమికల్ వాడినాం, కెమికల్ ఖర్చు ఎక్కువ పెరిగింది. ఖర్చుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఎఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు మందులు స్ప్రే చేయాలంటే అన్ని మనం వాతావరణంలో అది కూడా ఎఫెక్ట్ ఉన్నది కదా, ఈ గాలి విరుచుకోవడం ఇవంతా, దాంతో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇప్పుడు న్యాచురల్ ఫార్మ్ సైడ్ వస్తున్నా. ఇప్పుడు సార్ దగ్గరికి అప్పుడు రాజేంద్రన వేదిక పెట్టారు కదా, ఆ వేదికలో సార్ను చూసిన, యూట్యూబ్ ఛానల్లో కూడా చూసి ఇటు సైడ్ రావడం జరిగింది. ఇది ఇప్పుడు ఉన్నది అయితే బీరతోట 1 ఎకరం, మొత్తం అంటే ఒక 10 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు కూరగాయల సైడు నేను ఒక దాదాపు 10 years నుంచి కూరగాయల సైడ్ ఉన్నా. అప్పటి నుంచే ఇక రెగ్యులర్గా వేయడం జరుగుతుంది. అంతకుముందు మొక్కజొన్న వేస్తాను, మొక్కజొన్నల నుంచి ఇటు కూరగాయల సైడ్ వచ్చినాయి. ఇక మొక్కజొన్నలు కూడా గిట్టుబాటు ధర అవుతలేదు కదా, లేబర్ షార్టేజ్, దాని ప్రాబ్లం వల్ల కూడా కూరగాయల సైడ్ వచ్చింది. అంటే నేను మిడిల్ అంటే ఒక 4-5 కటింగ్లు వచ్చిన తర్వాత గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత కూడా ఒక 8-9 కటింగ్లు ఎక్కువ వచ్చింది. చేను ఎట్లుంటుంది అంటే కొంచెం రోగం వచ్చిన తర్వాత వాడినేదాన్ని. స్టార్టింగ్ నుంచి వాడితే కూడా జర ఎక్కువ ఇంకా అది వీల్డ్ వచ్చేది.
మధ్య మిడిల్ నుంచి వాడినదాన్ని. ఇప్పుడు స్టార్టింగ్ నుంచే వాడుతున్నాయి. ఇక తేడా షేన్ మంచిగా పెరుగుతుంది. వీళ్ళు కూడా మన పిందెలు చచ్చిపోతలేవు, మంచిగా వస్తున్నాయి. ఉన్న పిందే గ్యారంటీగా. అదొకటి పూత ఖాత ఎక్కువ ఉన్నది. డ్రిప్పు మల్చింగ్లో వాడినా 200 లీటర్లకు 1 లీటరు. తర్వాత ఇప్పుడు మన 50 ml ఒక డబ్బా. అంటే ఇప్పుడు నా దగ్గర బ్లోయర్ ఉన్నది, అందులో 200 లీటర్లకు 2 లీటరు కలిపి స్ప్రే చేసిన. మార్కెట్ మాకు దగ్గరలో ఇటు సిద్దిపేట 20 కిలోమీటర్స్. ఇక ఎక్కువ క్రాప్ వెళ్ళినప్పుడు బోయినపల్లి, హైదరాబాద్ అక్కడనే ఎక్కువ శాతం బోయినపల్లికి వెళ్తుంది. న్యాచురల్ ఫార్మ్స్ అంటే ఇక ఇప్పుడే వెళ్తున్నాం సార్. ఇంకా స్టేజ్ ఇప్పుడు ఇక సారు గ్రోత్ ఫిట్ అవి ఆ వీడియోలు చూసి మాత్రమే ఇందులోకి వచ్చిన. అంతకుముందు కంటే ఇక పెండ అవి ఇవి మామూలుగా వాడుతున్నాం. కానీ ఇప్పుడు ఈ న్యాచురల్ సైడ్ అంటే ఇక సారి కొన్ని ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇక కింద అంటే మామూలుగా పెండ అవి ఇవి అప్పుడు 2 years బ్యాక్ నుంచే వాడుతున్నాం. బీరా అంటే ఖర్చు ఎక్కువనే ఉంటుంది సార్. ఎందుకంటే పెండ విత్తనాల ఖర్చులు కూడా ఎక్కువనే ఉన్నాయి. ప్యాకెట్ 800-900 వరకు ఉన్నది. లేబరు అవి అంతా ఈ ఒక ఎకరం బావు పెట్టాలంటే ఒక 80 నుంచి 90 వేల ఖర్చు. ఎందుకంటే చీటు కూడా రేట్లు పెరిగినాయి. 3000 అయింది చీటు ఖర్చు. కెమికల్కి వెళ్తే ఎక్కువ అవుతుంది. న్యాచురల్ అంటే ఒక స్ప్రే, ఇప్పుడు స్ప్రేలు తగ్గుతాయి కొంచెం. స్ప్రే ఇప్పుడు వీళ్ళది ఎంతున్నా సార్, ఒక స్ప్రే చేయాలన్నా కానీ 3000 అవుతుంది మనం రసాయనికాలు. ఇప్పుడు ఈ సార్ అయితే తక్కువ అవుతుంది, సగం తగ్గుతుంది. న్యాచురల్గా చేయాలంటే సగం తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లున్నా సార్ అంటే వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే చిన్న చూపు చూస్తారు. మొత్తం వ్యవసాయం చేసే వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు. చదువుకున్న వాళ్ళు కొందరు ఇంకా ఈ ఫీల్డ్లోకి రావాలి ఇప్పుడు. ఎందుకంటే రాను ఇప్పుడు తిండే ఏది మనకు నెక్స్ట్ తరాలకు అందించేది వ్యవసాయమే. వ్యవసాయం లేకుంటే ఏవి నడవే, ఐటీ అది ఇది అన్నీ అంటారు, కానీ అవి అయితే అన్నం పెట్టాయిగా. అది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తరం చదువుకున్న వాళ్ళు బీటెక్ అయినా అందరు కొందరు వస్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ స్థాయిలో రావాలని అనుకుంటున్నాను నేనైతే. ఏది అయినా చేయాలి. అంటే వ్యవసాయం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అన్ని ఓర్చుకొని రావాలి, చేయాలి. చేసేవాళ్ళు ఈజీగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే దానికి కూడా అంత టెక్నాలజీ అన్ని పెరిగినాయి. వాటిని బేస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే కూడా చాలా లాభాలు ఉన్నాయి ఇందులో కూడా, వ్యవసాయంలో కూడా. వచ్చే బీటెక్లు వీళ్ళు ఎంబీఏలు అవి మస్తు మంది చేస్తున్నారు, కానీ జాబులు దొరుకుతాయా? ఒక 2-3 లక్షల మంది వస్తున్నారు ఇయర్కు. ఉండే జాబులు 5,000, 4,000, 10,000, 30,000 దాటాయి. కానీ ఈ ఫీల్డ్లోకి కొన్ని పౌల్ట్రీ పోతున్నారు, కొందరు అటు సైడ్ పోతున్నారు. వ్యవసాయం సైడ్ తక్కువ వస్తున్నారు. రావాలి ఇంకా వ్యవసాయం సైడ్ వచ్చి ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ తరానికి కూడా చూపించాలి కదా వాళ్ళకు అనేది నా ఉద్దేశం. అంతే. ఈ అన్ని భూములు అన్ని ఖరాబ్ అవుతున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే ఇప్పుడు 1 కిలో చల్లే కాడ 10 కిలోలు చల్లుతున్నారు. భూములు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి చాలా. కెమికల్ బాగా వాడుతారు, చిరవిడి కెమికల్ వాడతారు. ఇప్పుడు వరి చేనులు ఉన్నాయా, వరి అంతా అది నాటేసినాక 10 రోజుల వరకే కొన్ని చనిపోతున్నాయి. ఇప్పుడు నార్లు అయితే మొత్తం ఎరవడిపోయినాయి. ఈసారి ఈ మందులు, కెమికల్, గడ్డి మందులు, ఊరాల కొట్టేటి ఇవన్నీ బాగా వాడుతుంది. అవి చేయంగా కూడా కొంచెం ఈ గ్రోతింగ్ కూడా రాకపోవడానికి కారణం కూడా అవే. మామూలుగా కెమికల్ అవి వాడడం కాదు, కోళ్ళు, పశువులు, మేకలు ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నిటి చుట్టే వ్యవసాయం తిరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయనుకో వాళ్ళు ఆరామ్స్గా ప్రకృతి వ్యవసాయం మంచిగా పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు. అవి ఉంటలేవు, వాటిని కాపాడుకుంటలేరు. కానీ అవి ఉండాలి ఖచ్చితంగా. వాటిని ఉంటే మాత్రం 100% చేయొచ్చు ప్రకృతి వ్యవసాయం. అయితే ఒక ఎకరంలో మినిమం 50 నుంచి 100 కవర్ల దాకా దిగాలి అసలు. కానీ ఇప్పుడు వాతావరణం కరెక్ట్ లేదు సార్, చేయను కూడా కొంత బాగా రాలేదు. సంతోషం. మళ్ళీ నేను రాలేకపో అంటే ఇట్లా తిరగడం చాలా కష్టం కదా. ఎప్పటికప్పుడు ఫోటోలు పెడతా ఉండండి, కాంటాక్ట్లో ఉండండి. ఉంటే మనం మళ్ళీ ఎందుకనంటే మనం కూడా రైతుల దగ్గర నుంచి తెలుసుకొని దానికి తగ్గట్టుగానే మీరు ఇచ్చిన ఆలోచనలు కూడా మేము తీసుకుంటాం. ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా చెప్తాం.